హలో అండి, నేను డాక్టర్ రాఘవ, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, విధాత హాస్పిటల్స్, విజయవాడ. ఇవాళ మనం మోకాల ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎక్సర్సైజ్ చేసే ముందల మోకాల నొప్పుల గురించి, అంటే ఎందుకు వస్తాయి. కామన్గా నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాల అరుగుదల వల్ల వస్తుంటాయి. తర్వాత ఐదర్ బోన్, జాయింట్ లేకపోతే మజిల్ ఆర్ లెగ్మెంట్ ఇంజరీస్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ, జారి పట్టడం వల్ల కానీ మన మోకాలు ఇంజరీ అయితే వాటి నొప్పి. ఇనీషియల్ కన్సల్టేషన్ ఆర్థోపెడిక్ సర్జన్ తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ స్పెసిఫిక్గా చేస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం మోకాల్ ఎక్సర్సైజ్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం మోకాల్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. పెయిన్ ఉన్నప్పుడు కొంతమంది చేయకూడదు అంటారు, బట్ వెరీ మినిమల్, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంత్ పెరుగుతాయి. వెరీ బేసిక్ ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఓకే, ఇట్లాగా ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ రోల్ చేసి మోకాల కింద ఫోల్డ్ చేసి పెట్టి ఇది మోకాల్ని టైట్ చేయాలి. టైట్ చేస్తే ఏమవుతుందంటే ఈ మజిల్ టైట్ చేసి ఈ టవల్ని కిందకి ప్రెస్ చేయాలి. కింద ప్రెస్ చేయాలి అండ్ ఈ ఒకేసారి ఇది పాదం వెనక్కి పుష్ చేయాలి. అలాగా మెయింటైన్, ఇది నొక్కుతూ కౌంట్ 10. 1 రెస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలాగ ఫస్ట్ ఇలా 10 కౌంట్ చేసి 5 టైమ్స్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన ఒక 1 వీక్ తర్వాత స్లోగా 7 to 10 టైమ్స్ పెంచవచ్చు. ఓకే, రిలాక్స్. సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎస్ఎల్ఆర్ అనుకుంటాం. ఈ కాలు బెండ్ చేద్దాం. ఈ కాలు బెండ్ చేసి ఇలా పెట్టి మోకాలు టైట్ చేసి కాలు పైకి ఎత్తాలి. పైకి ఈ 30 degrees, మరీ పైకి అవసరం లేదు, జస్ట్ ఈ లెవెల్లో హోల్డ్ చేసి పాదం వెనక్కి కనాలి. మెయింటైన్ ఈ హైట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా 5 టైమ్స్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసి గ్రాడ్యువల్గా నొప్పి తక్కువ ఉంటే మనం నెంబర్ ఆఫ్ కౌంట్ పెంచుకోవచ్చు, ఆ రిపిటేషన్స్ పెంచుకోవచ్చు. 10 వరకు వెళ్ళొచ్చు అన్నమాట. వెరీ బేసిక్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ బెండ్స్. కొంచెం మోకాళ్ళు స్టిఫ్నెస్ని రిలీజ్ చేస్తుంది. కాలు బెండ్ చేద్దాం. ఓకే, డౌన్. ఇది యాక్చువల్లీ 5 వరకు వెళ్ళొచ్చు, 10 వరకు ఇంప్రూవ్ చేయొచ్చు రిపిటేషన్స్. ఏంటంటే కొన్నిసార్లు మొత్తం మూవ్మెంట్ రానప్పుడు ఏంటంటే ఎంతవరకు వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతవరకు వస్తే ఎంతవరకు మొత్తం వెళ్తే మంచిది. ఓకే, పొడుగు. ఇంకోటి ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ అన్నమాట. తొడ వెనకమాల భాగం ఒక మజిల్ స్ట్రెంథనింగ్ లాగా ఇట్లాంటితో టవల్ పెట్టుకుని మడం కింద పెట్టి మడం కింద నొక్కాలి. కింద నొక్కి పాదం ఫ్రంట్కి నొక్కి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది హ్యామ్స్ట్రింగ్ అసిమెట్రిక్ అంటాం. ఇది కూడా మోకాలు వెనక భాగం స్టిఫ్గా ఉన్న మజిల్ని, జాయింట్ని రిలీజ్ చేస్తాం అన్నమాట. ఇది పొడుగున ఎక్సర్సైజ్. కూర్చొని ఇంకో సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది. అదే మన చైర్ మీద కూర్చోవచ్చు విత్ బ్యాక్ సపోర్ట్, ఆర్ బెడ్ మీద కూడా కూర్చోవచ్చు. కూర్చొని కాలు స్ట్రైట్ చేద్దాం, స్ట్రైట్ పెడదాం, పాదం వెనక్కి పెడదాం. అలా పొజిషన్లోకి వచ్చిందో 10 కౌంట్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. ఇది 5 టైమ్స్. యూ కెన్ ఇంక్రీజ్ అప్ టు 10 అనమాట. మీ పెయిన్ లెవెల్ బట్టి, మీ స్ట్రెంత్ బట్టి మనం పెంచుకోవచ్చు. డెఫినెట్లీ వెరీ బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తే మీ పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ తగ్గుతుంది అండ్ జాయింట్ మొబిలిటీ పెరిగి మీ నార్మల్ యాక్టివిటీస్ ఈజీగా వెళ్ళగలుగుతారు.